సో ఇక్కడ చూడండి, నిన్ననేమో నాగార్జున తీసుకొచ్చిండు, ఇవాళనేమో చిరంజీవి తీసుకొచ్చేసి రేవంత్ రెడ్డి పబ్లిసిటీ పీక్లో వచ్చేందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్న దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి, చిరంజీవి, ఆనంద్ మహీంద్ర, సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ రామకృష్ణరావు తదితరులు అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ చూడండి, అదొక గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని మీరే చెప్పారు కదా, గ్లోబల్ ఈవెంట్ కదా, దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తున్నారు కదా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా సూట్ వేసుకున్నారు, మీరు మాత్రం టీ షర్ట్ వేసుకున్నారు. ఇది ఎంతవరకు? అక్కడ పోయినప్పుడు మీరు అదే విధంగా ఉండే ప్రయత్నం చేయాలి. మీరు టీ షర్ట్లు వేసుకొని మీరు యంగ్ పొలిటీషియన్ అని చెప్పేసి అనుకోని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ చిల్లరగాళ్ళకి పోవడం నాకు అర్థం కాదు. అవసరమా ఇట్లా పోవడం? చిల్లర అని అనుకుంటారు అందరు, తెలుసా? అది మీకు అర్థమవుతలేదేమో. మీరు ఏదో బ్రాండెడ్ బట్టలు వేసుకొని యంగ్గా కనబడాలనుకుంటారేమో. కానీ అలాంటి గ్లోబల్ ఈవెంట్స్ పోయినప్పుడు ఒక పద్ధతిగా దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటే ఆ పద్ధతి ప్రకారం పోవాలి. సో చిరంజీవి అట్లే పోతాడు, మీరు ఎట్లే పోతారు అంటే చిరంజీవి అట్లా రప్పించేసి మీరు అట్లా ఇస్తున్నట్టే కనబడతా ఉంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. అక్కడ పోయినప్పుడు ఒక హుందాతనం మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయకుండా ఇట్లా పోతే చిల్లర కావాలంటారు మిమ్మల్ని చిరంజీవి. ఏందో అర్థం కాని పరిస్థితి. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అట. ఏం సక్సెస్? పెట్టుబడుల ఆకర్షణలో అదరగొట్టిన రాష్ట్రం. 2 రోజుల్లో 5.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటూ చూస్తున్నాం. ఏమి లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏవి లేవు. అన్నీ ఊగదుంపుడు ప్రచారాలు తప్ప ఏది లేదు. ఇంతవరకు గతంలో 2,76,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది కదా రేవంత్ రెడ్డి 1 year బ్యాక్. సో ఆ పెట్టుబడుల సంగతి ఒకసారి ఏమేమి వచ్చినాయి, ఏమేమి పెట్టుబడులు పెట్టిరో ఒకసారి దాన్ని లెక్క తీయండి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి, ఎన్ని కంపెనీలకు మీరు ఆ భూములు ఇచ్చారు, ఎన్ని కంపెనీలకు మీరు ఆ కంపెనీలు స్టార్ట్ అయినాయా లేవా? ఒకటన్నా స్టార్ట్ కావాలి కదా. స్టార్ట్ అయిందా? వాటికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాసెస్ ముందు జరుగుతుంది, దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు విజన్ 2047 అని చెప్పేసి ఏదో విడుదల చేశారు కదా డాక్యుమెంట్ని. మీరు అట్లనే మీరు 2 ఏళ్లలో మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిరో ఒకసారి వాటిపైన శ్వేతపత్రం విడుదల చేస్తూ వాటి ప్రాసెస్ ఏ దశలో ఉన్నాయి వాటిని చెప్పేట ప్రయత్నం చేస్తారా? ఏమి చేయరండి. కేటీఆర్ అంతే, రేవంత్ రెడ్డి అంతే. వీళ్ళకు ఏదైనా యూత్ను అట్రాక్ట్ చేస్తున్నాం, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అని చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తారు. నోళ్ళలో నానాలే, ఎవరు యూత్ నోళ్ళల్లో నానాలనే దాంతో ఉన్న తప్ప ఇప్పటి వరకు కేటీఆర్ తెలంగాణ ప్రజలను యువతను మోసం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా యువతను మోసం చేస్తున్నాడు. నేను చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, ఎక్కడెక్కడ మీరు ల్యాండ్స్ లీజ్కి ఇచ్చారు, ఇవి అన్నింటినీ కూడా తీయండి, బయట తీస్తే తెలుస్తుంది. దీని వెనకాల చాలా పెద్ద కోణం ఉన్నది. యువతను వ్యసనాల నుంచి మళ్లించాలని ఎవరు అందుకు వినోదం వైపు తీసుకెళ్ళాడు సినిమా చిరంజీవి చెప్తాను. అసలు సినిమా ఇండస్ట్రీలోనే గాంజా అయింది కదా పెద్ద ఎత్తున. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిరంజీవి ఒకటి అడుగుతా ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఒక డ్రగ్స్ మాదక ద్రవ్యాల సంబంధించినటువంటి డ్రైవ్ పెడదాం, టెస్ట్ డ్రైవ్ పెడదాం. వస్తారా అందరూ? వస్తారా? అందరూ వచ్చే దమ్ముందా? ఎవడు రాడు. ఫస్ట్ దానికి మీరు శ్రీకారం చుట్టండి. మీ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్, మీ సినిమా ఇండస్ట్రీలో మద్యం కానీ, సరే మద్యం పక్కన పెట్టండి, కానీ గాంజాయి కానీ లేకపోతే కాస్టింగ్ కోచ్, ఈ 2 ఉన్నాయి కదా పెద్ద ఎత్తున. ఈ రెండింటిపైన మీరు మాట్లాడి దమ్ముందా? మీకు మాట్లాడరు. ఏమంటే మీరు వినోద వైపు మళ్ళాలంటారు. అంటే మీకు డబ్బులు ఇవ్వాలి, ప్రజలు మీకు సినిమా చూసి మీకు డబ్బులు ఇస్తే మీరు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, అంతే కదా మీది.